అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నాం. మీరు అందరూ కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏందక్క తమ్లేనేమో సర్ప్రైజ్ అన్ను ఈ వీడియోలోనైతే ఏం లేదు అనుకుంటారు కదా, సర్ప్రైజ్ ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చెయ్యని సర్ప్రైజ్, అసలు మీరు అనుకోరు, మీకు ఆ థాట్ కూడా రాదు, నాకు కూడా రాలేదు అనుకోర్రి. అనుకోకుండా అట్లా జరిగిపోయింది. అది ఏం సర్ప్రైజ్ ఏంటిది అనేది అయితే వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. చూసి కామెంట్ చేయర్రి, ఓకేనా? అయితే ముచ్చటే కామెంట్ కూడా చేయకుర్రి, సారీ సర్ప్రైజ్ ఏంటిది అనేది రివీల్ చేయకుర్రి, వేరే ఏదైనా కామెంట్ చేయరు వీడియో గురించి. అంటే కామెంట్ న్యూస్ అక్కడనే ఆగిపోతారు. వీడియో ముచ్చట్లు వచ్చేద్దాం. అందులోపు వీడియోకి లైక్ చేసి హైప్ చేయరి. కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు. మీ లైక్, మీ యొక్క హైప్, మీ కామెంట్స్, మీ సపోర్ట్ అనేది నాకు ఎంతో అవసరం. అయితే ముచ్చట ఏంటంటే ఈ వీడియోనైతే 1 మంత్ బ్యాక్ది. ఎందుకంటే మాకు పండగ ఉందన్నట్టు ఊళ్ళో, నేను ఆ వీడియోస్ ఏం పెట్టలేదు ఇంకా. అయితే పండగ కోసం అని చెప్పి ఇల్లు మొత్తం క్లీనింగ్ చేయడానికి ఫస్ట్ సమ్మర్ స్టార్ట్ కాగానే ఈ కూలర్ అయితే కంపల్సరీ అవసరం కదా, పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా రోజులు మూలకేసినాం అన్నట్టు. ఇక ఇది రిపేర్ చేసినాము, నడిచింది కానీ లోపల అంత బాగా రోజులు మూలక పెట్టేసరికి అంత ఖరాబ్ అయినట్టుంది. అందుకే దాన్ని మొత్తం వాష్ చేద్దామని చెప్పేసి పైప్తోనైతే మొత్తం వాష్ చేస్తున్నాము. ఈ ఎండాకాలం కదా, చెట్లు అయితే మొత్తం ఎండిపోయినాయి, ఘోరంగా అంటే ఘోరంగా మరిగైంది ఇంటి ముంగటనైతే. అసలు ఇంకా పిల్లలు తిరగరాకుండా అట్లా ఇంకా బాగా మరి అయిపోయింది. చెట్లు అన్నీ ఎండిపోయినాయి, మొత్తం ఆగమాగం అయిపోయింది ఇంటికాన్నైతే. ఇంకా ఈ కూలర్ అయితే దాదాపు 2 years అవుతుంది తీసుకొని. మేము ఏం చేసినామంటే లాస్ట్ సమ్మర్ అయిపోయే ముంగట తీసుకున్నాము. సమ్మర్ ఒక 1 month అయితే అయిపోతుంది అనే టైంలో ఇది తీసుకున్నాము. మేము తీసుకున్నప్పుడు దీనికి ఎంత 5,500 ఉండే అప్పుడు. ఇంక ఇప్పుడు ఎక్కువ ఉంటుంది కావచ్చు నాకు తెలిసి, కానీ ఎన్ని రోజులు పక్కకేసినామో తెలియదు. కొన్ని రోజులు అయితే ఎండకు కూడా పెట్టినాము. ఎండకు పెట్టినా సరే అది ఇప్పుడు నడుతుంది అంటే గ్రేట్ అని చెప్పచ్చు. ఎందుకంటే మస్తు మా పెళ్ళి అయినప్పుడు నుంచి ఇది 2వ కూలర్ అనుకోరు. మా పెళ్ళప్పుడు తీసుకున్నది అయితే తొందరనే ఖరాబ్ అయింది. ఇంకా ఇక్కడనైతే ఇంకో ఇది పెట్టేసినాము. ఈ టీవీ అయితే అసలు ఎన్ని రోజులు అవుతుందో మూలకెట్టి, దీన్ని ఏం చేయాలో అర్థం కాక అట్లా పెట్టేసినాము. ఇంకా మరుగైంది. దాన్ని అయితే ఇంకా ఉల్లిగడ్డలు కన్నా వేసేస్తే ఇంత ఉల్లిగడ్డలని వస్తాయి. ఇంకా వేయాలనుకుంటున్నా ఎట్లయితుందో. ఇక మా అక్క వాళ్ళ కొడుకు వచ్చిండు, సమ్మర్ హాలిడేస్ కదా, ఇంక అందుకోసమే ఇంకా నాకు కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు పనిలా. ఇంకా నేను చేస్తే వాడు వీడియో చేస్తాడు, వాడు వీడియో చేస్తే నేను చేస్తాను. ఎందుకంటే ట్రైపాడ్ ఖరాబ్ అయింది, వీడియోస్ చేయడం మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక అందుకోసమే ఈ రోజులు వీడియోస్ ఎందుకు వేయలేదు అని అయితే చెప్తా. గ్యాప్ వచ్చింది, గ్యాప్ ఇవ్వద్దు అనుకున్నా, బట్ తప్పలేదు. 1 month గ్యాప్ వచ్చింది. బట్ ఇప్పటి నుంచి మాత్రం రెగ్యులర్గా వీడియోస్ పెడతా. సో ఇంకా మా మ్యారేజ్ డే April 28th. సో అదే రోజు మా హస్బెండ్ అయితే వచ్చిండు. సో 1 month పండగలకే సరిపోయింది మాకు. April 28th నుంచి లాస్ట్ June 1st దాకా మాకు 1 month అస్సలు ఒక్క రోజు కూడా రికార్డ్ లేకుండా పండగలు. సో ఇక్కడ సోడమ్మపట్నాలు అయినాయి, పెద్ద పండగ అది. సో ఈ పండుగ అయిపోయిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఊర్లో బీరయ్యపట్నాలు అయినాయి, అక్కడ వారం రోజుల పండుగ. అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ అక్క వాళ్ళ ఇంటికాడ సోడమ్మపట్నాలు అయినాయి. సో అక్కడ 1 week అటే సరిపోయింది. సో అట్లా మొత్తం నెల మొత్తం పండుగలకే సరిపోయింది. మా మరిది పెళ్ళి అటు 3 days అంటే అయిపోయింది. సో అట్లా మొత్తం వీడియోస్ తీయడానికి టైం లేదు, ఇంకా తీసినా సరే ఎడిటింగ్ చేసి పెట్టడానికి కూడా టైం ఉండకు. అందుకే మళ్ళీ నా దగ్గర ఫోన్ కూడా లేకుండే. ఇంకా పండగ కాబట్టి ఇంకా మా హస్బెండ్ దగ్గరనే నా ఫోన్ ఉండిపోయింది. ఇంకా చుట్టాలకు వాళ్ళకి ఇలా ఫోన్ తీయాలి కాబట్టి నాకు అయినా ఆ టైంలో వీడియో తీయాలి అనిపించింది. కానీ తీసినా ఏం ప్రయోజనం ఉండదు కదా. ఇప్పుడు నేను ఒక క్లిప్ తీసిన, ఇంకో క్లిప్ తీయకపోతే ఎట్లుంటుంది అది. ఇప్పుడు మళ్ళీ ఆ ఫోన్ ఏమో నా దగ్గర ఉండదు, నా దగ్గర ఉంటేనేమో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీస్తే చూసినందుకు మీకు కూడా హ్యాపీ ఉంటుంది, తీసినందుకు నాకు హ్యాపీగానే ఉంటుంది. సగం ఎందుకు అని చెప్పి ఇక నేను కూడా తీయలేదు. సర్ప్రైజ్ ఇదే అన్నమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేసిరా? నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా చెప్పు? నిజం చెప్తున్నా, అసలు నేను ఇట్లా ఉంటా అని నేను అనుకోలేదు. అసలు కళలో కూడా ఊహించుకోలేదు, గుండె ఊహించుకుంటా అని ఊహ కూడా రాలేదు ఇప్పటి వరకు. మీకు కూడా వచ్చి ఉండదు, మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. అందుకే అన్న సర్ప్రైజ్ మీరు ఊహించండి అని చెప్పేసి. ఈ గుండు వేయించుకున్నప్పటి నుంచే నేను అసలు ఇప్పటి వరకు వీడియోసే షూట్ చేయలేదు. ఇదే నా ఫస్ట్ వీడియో అన్నమాట. ఎట్లుంటుందో ఏమో మీ రియాక్షన్, అసలు నాకైతే భయం అవుతుంది ఫస్ట్ వీడియో కాబట్టి. ఇంతకీ గుండె ఎక్కడ అనుకుంటారు కావచ్చు, తిరుపతి అట్లా అనుకుంటారు కావచ్చు. అట్లేం లేదు, కొండగట్టుకు పోయినాము. ఎప్పుడు May 29th రోజు కొండగట్టు దర్శనానికి పోయినాం అన్నట్టు. సో నాకు May 30 రోజు గుండె అయింది. అనుకోలే, మొక్కుడు అదంతా ఏం లేదు. కానీ ఇంకా మా హస్బెండ్ నుండి ఇంకా ఫ్యామిలీ అందరం దీపించుకుందాము అని అన్నాక, సో అనుకోకుండా ఇంకా మా 2 పిల్లలు, నేను, మా హస్బెండ్, నలుగురం ఫ్యామిలీ అందరం గుండె చేయించుకున్నాము ఇంకా కొండగట్టు కాడ. సో కొండగట్టు కూడా అసలు అనుకోకుండా పోయినాము మేము, ఎందుకంటే చాలా సంవత్సరాల కింద పోయినాము అన్నట్టు. సో దాదాపు 10 years అవుతుంది. మాకు జగిత్యాలు కొండగట్టు పక్కనే ఉంటుంది, అయినా సరే మేము ఎప్పుడూ పోలేదు.
ఎక్కడెక్కడోళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి దర్శనం చేసుకుంటారు. కానీ మేము 10 సంవత్సరాలు అసలు నా పెళ్ళి కాకముందు పోయినా అంటే మొన్న పోయినాము దర్శనానికి. ఇన్ని సంవత్సరాల దాకా తర్వాత పోయినాం కదా అని చెప్పేసి ఇంకా మేమైతే అనుకోకుండా గుండె అయితే వేయించుకున్నాం అన్నట్టు. ఆ రోజు అక్కడ కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ అసలు ఆ రోజు కూడా అసలు ఛాన్సే లేదనుకోరి వీడియో తీయడానికి. తీయలేకపోయినా అసలు చిన్న షార్ట్ వీడియో కూడా తీయలేకుండా గట్టికాడ. సో ఏం ఇన్ఫర్మేషన్ ఇద్దాము, చిన్న షార్ట్ వీడియో తీద్దామన్నా కానీ అస్సలకే కుదరలేదు. సో ఇక నైట్ టైం పోయినాము, మార్నింగ్ దర్శనం చేసుకొని ఇంకా హడావిడిలో వచ్చేసినాము. నాకు ఆ రోజు కొండగారి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఫీవరు. ఇంకా నేను కూడా ఈ 1 మంత్ అసలు మొత్తానికి ఇంకా ఫోన్ పట్టించుకోలేను, అట్లనే వీడియోస్ ఏది కూడా అన్నిటికీ దూరంగానే ఉన్నా. అప్పుడప్పుడు మీ అందరిని మిస్ అయిన ఫీలింగ్ అనిపించి ఒకటి రెండు అట్లా షార్ట్ వీడియోస్ అయితే పెట్టిన. కానీ నిజం చెప్తున్నా, నేను ఎంత మందిలో ఉన్నా, ఎంత పెద్ద పండగలో ఉన్నా నా మైండ్లో ఒక్కటే తిరుగుతుంది, నేను యూట్యూబ్లో సక్సెస్ కావాలి. కనీసం ఒక ఫస్ట్ పేమెంట్ వచ్చినా చాలు. ఎందుకంటే ఫస్ట్ పేమెంట్ వచ్చిందంటే ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద పండగ అయినా సరే వీడియో తీయడానికి రీజన్ అయితే అదే. నేను అడగలేను తీస్తా అని, ఎందుకంటే మనకు అందులో ఏం రాలేదు కాబట్టి నేను అడగలేని సిచ్యువేషను. అందుకే ఇంకా నేను కూడా గమ్మున ఉన్నా అన్నట్టు. మనకంటే ఒక రోజు రాదా అని ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నా. ఇక నా కోరిక ఎప్పుడు నెరవేరుతుందో, ఎప్పుడు ఫస్ట్ పేమెంట్ వస్తుందో. ఇప్పుడు ఆల్రెడీ నాకు $60 అయినాయి. ఇక $40 రావాలి. $40 ఈ 1 మంత్లో రావాలి అనుకుంటున్నాను. నాకు మెయిన్ ఏంటంటే లాంగ్ వీడియోస్ పోవాలి. లాంగ్ వీడియోస్ పోతేనే ఏమన్నా డాలర్స్ తొందర వస్తాయి అంతే. సో ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉంటా. ఇంకా ఇక్కడనైతే చెట్లు పెట్టినాం అన్నట్టు. రీసెంట్గానే ఇదంతా దున్నిపించినాము మొన్న పండగప్పుడు. దున్నిపించి మొత్తం కూరగాయ విత్తనాలు అయితే పెట్టినాము. ఇంకా ఎండాకాలం కూడా అయిపోయింది కదా, ఇంకా వానలు కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఇంకా కూరలకు కూడా మస్తు గోస అవుతుంది. ఎండాకాలం అయితే అసలు ఈ పండుగల వల్లనే ఒడ్డెక్కింది నిజం చెప్పాలంటే. కానీ లేకపోతే మస్తు తిప్పలు అవుతుండే. ఇంకా ఏముంటాయి కూరగాయలు, గవే పప్పులు, ఇది ఒకరోజు కందిపప్పు, ఒకరోజు పెసరపప్పు, గవి తప్ప అసలు ఏం కూడా దొరికాయి కూరగాయలు. ఎంతైనా కానీ ఇంకా మనకు ఉంటే అది వేరు కదా అని చెప్పేసి అయితే ఉన్న ఇంతంత ప్లేస్లోనే అయితే అట్లా పెట్టేసుకున్నాం అన్నట్టు. అయితే ఇంకా ఈరోజు కొంచెం టైం దొరికింది. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చి 1 మంత్ అవుతుంది కదా. ఈ 1 మంత్లో ఒక్క రోజన్నా కడుపు నిండా వండుకొని తిన్నది లేదు ఇంటికాడ. సో పండుగలకే సరిపోతుంది, మాకు తిరగడానికి సరిపోతుంది. అందుకే ఇవాళ ఎట్లయినా సరే చికెన్ అంటే నాకు ఎక్కువ ఇష్టం. చికెన్ పూరీలు బాగా ఇష్టము. సో చికెన్ పూరీలు చేసుకోవాలని చెప్పి పట్టి మరి ఇక పొయ్యి కన్నే కూర్చుందామని చెప్పి ఫిక్స్ అయినా. ఇంకా నేనేమో ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటే నేను ఎంతెంత అనుకుంటానో మా చిన్నోడు అంతంత నన్ను నా ఉత్సాహం అంతా తీసేస్తాడు. ఇంకా అసలు ఉల్లిపాయలు కట్ చేయనిస్తలేడు. ఇంకా వాడే దంచుతా అన్నాక వానికి ఇచ్చేసి ఇంకా నేనైతే పొయ్యి కాడికి వచ్చేసిన. అంటే గ్యాస్ ఉంది కానీ నాకెందుకో పొయ్యి మీదనే వండాలి అని. ఎందుకంటే మనం కట్టెల పొయ్యి మీద వండుకున్నాం అనుకోరి నాన్ వెజ్ ఎంత ఆటుముట్టు అన్నా కానీ టేస్ట్ మస్తు ఉంటుంది కట్టెల పొయ్యి మీద వండితే. అందుకోసం ఇవాళ వండాలని చెప్పి పట్టు మరి పొయ్యి కాడ కూర్చున్నా. ఇక పొయ్యి కాడ మాకు జాజు సో ఇట్లా అలికి ముగ్గులు వేసుకొని వంట చేసినాం అనుకోని మంచిగా అనిపిస్తుంది కదా. అందుకోసమే ఇంకా పొయ్యి కాడనే అయితే అలుకుతున్నా. అసలు పండగప్పుడు వాతావరణం ఎంత మంచిగా అనిపించిందో తెలుసా. పండగ రాకముందు సదరడానికే సరిపోయినాం అనుకోరి. ఎందుకంటే ఇగో చుట్టాలు వీళ్ళంతా చుట్టాలు ఉండి ఒక్కటేసారి పోయేసరికి మస్తు అంత ఎటో అనిపించింది. 2-3 రోజులు దాకా అసలు మనసులోనే పట్టలేదు అనుకోరు. అయినా మేమున్నాం, మా పండుగ అయిపోయినాక ఏంటనే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆడైపోయినాక ఏంటంటే ఇక పోతా ఉన్నాము. ఇక అట్లా అయిపోయింది. పండుగలు వస్తే ఒకటేకే వస్తాయి, రాకపోతే మాత్రం అసలు రానే రావనుకోర్రి. సో లైన్ వాడి అత్తనే ఉన్నాయి. ఈ సమ్మర్ అట్లా గడిచిపోయింది మాకైతే. ఈ పండుగలతోనే సమ్మర్ కూడా గడిచిపోయింది. సో వీడియోస్ తీసినట్టు లేదు ఏం లేదు. నేనైతే ఫస్ట్ ఏమనుకున్నా సమ్మర్లో మంచిగా పిల్లలు ఇంటికన్నా ఉంటారు కానీ ఫ్రీ ఎక్కువ టైం ఉంటుంది, ఇంటికాడ ఉంటాం. మనకు అప్పుడు పొలం పనులు అవి ఏముండవు కాబట్టి మంచిగా వీడియోస్ తీసుకోవచ్చు, డైలీ వ్లాగ్స్ చేస్తా ఇది అది అనుకున్న అన్నీ తుస్సైనాయి. అనుకున్నవి అయితే ఏం జరగలేవు. సో డైలీ వ్లాగ్స్ చేయాలి అనుకుంటున్నా ఇప్పటి నుంచి. మీరు చెప్పురు ఫ్రెండ్స్, డైలీ వ్లాగ్స్ చేయాలా లేకపోతే షార్ట్ వీడియోస్ చేయాలా ఏం అర్థమవుతలేదు. సో మీరు కామెంట్ చేయరి, దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతా. మంచిగా ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పి ఊరవద్ది కాగానే మంచిగా పొయ్యి అంటు పెట్టి పొయ్యి కాడ కూర్చుందాం అని చెప్పి నేను అనుకుంటే కథ మీది అది అయిపెట్టే వరకు చీకటిగానే అయింది. ఆ చీకట్లో కూర వండుడు అంటే ఏం కూడా కనబడతలేదు. మళ్ళీ పొయ్యి ఫుల్ దగడొస్తుంది. కట్టెలు ఫుల్లు ఎండ బాగా కొడుతుంది కదా, కట్టెలు మంచిగా ఉన్నాయి. దబ్బన కట్టెలు అంటుకొని ఫుల్ మంట మండుతుంది. నాకైతే మొన్న నా చేతు కాలింది కదా, చేతి మీద నూనె పడ్డది కదా,
అప్పటి నుంచి ఇప్పటి వరకు పొయ్యి మీద వంట వేసిందే లేదు. అసలు పండుగ అప్పుడు కూడా పొయ్యి కాడికి పోలేను. మా వాళ్ళే వంటలు చేసిర్రు. మనం చేస్తే తినే బ్యాచ్ కానీ చేసే బ్యాచ్ అయితే కాదు. ఇక తప్పదు కదా, మనం ఒక్కళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాలి. ఆ పొయ్యి కాడికి పోయి పొయ్యిలో అది సారీ ఆ గంజిలో నూనె పోస్తే నాకైతే అదే ఇన్సిడెంట్ గుర్తుకొస్తుంది. అమ్మో మళ్ళీ నూనె పడితే ఎట్లా అని. అది తాలింపు అంతకుముందు తాలింపు వేసి గంజి కన్నే ఉండదు అని ఇప్పుడు అది తాలింపు పెట్టి ఎక్కడికో ఉరుకుతున్నా. సో అట్లా ఒక్కసారి సురుకు తగిలితేనే అర్థమవుతా అంటారు కదా. నాకైతే ఇక మొన్నటి నుంచి భయం స్టార్ట్ అయింది. అంతకుముందు మాత్రం అస్సలు భయపడకపోతుంటే. ఇంకా మంటనైతే ఫుల్ మంట మండుతుంది కదా. నేను ఏం చేసిన అంటే అవన్నీ ఒక్కసారి తెచ్చుకొని పెట్టుకుంటే మంట బాగా మండుతుందని చెప్పి గంజి పొయ్యి మీద పెట్టి నూనె పోసి అవన్నీ ఎత్తా అని ఇంట్లో నుంచి బయటకు వచ్చేవారికి ఏంది నూనె ఫుల్ బాగా కాలింది. మనం దేనితోనైనా పరిష్కారం ఆడొచ్చు కానీ మంటతోని నూనెతోని ఉడుకు నూనెతోని మాత్రం అస్సలే పరిష్కారం ఆడరాదు. నిజం చెప్తున్నా, నాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నా. నా చెయ్యి ఇప్పటికి కూడా బర్ర అట్లనే ఉంది. అందరూ ఎవరైనా తెలియని వాళ్ళు అడుగుతూనే ఉన్నారు ఏమైంది ఏమైంది అంటే నన్ను మర్చిపోయింది గుర్తు చేసినట్టు అనిపిస్తుంది. అదైతే పోతలేదు. అంటే ఆయింట్మెంట్ పెట్టుకో పోయేది ఉంటుంది అంటుర్రు కానీ నేను తీసుకోలేను, నేను పెట్టుకోలేను. తీసుకుంటా అనుకున్న ఈ పండుగల వల్ల కథం ఇక పట్టించుకోలేను. ఇక ఇప్పటికి కూడా కొంచెం కొంచెం బర్ర అట్లనే ఉన్నది. సో మొత్తానికైతే చికెన్ అయితే ఇక పొయ్యి మీద వండుతున్నా. కానీ పూరీలు ఏం చేయాలని మస్తు ఆలోచించిన. ఎందుకంటే అప్పుడే నేను ఆల్రెడీ పిండి కలుపుకొని పెట్టుకున్నా కదా. కానీ ఏమైందంటే ఇంక పొయ్యి మీద ఈ వంట చేసేసరికి ఫుల్ లేట్ అయింది. ఇంకా మా హస్బెండ్ ఇట్లా బయటకి వెళ్ళిండు, మా డాడీ బయటకు వెళ్ళిండు. మా చిన్నోడేమో నన్ను ఇక్కడ పొయ్యి కాడ ఏం చేయనిత్తలేడు. ఇంట్లో నుంచి బయటకు వచ్చేవారికి వాడి కట్టలన్నీ వీకు పడేస్తాడు. సో ఇంకా వాడిని కాపాడు కట్టమవుతుంది. అప్పటికప్పటికే నేను ప్లాన్ మొత్తం రివర్స్ చేసుకున్నా. ఇంకా ఇట్లయితే మనతోని కాదని చెప్పేసి ఆ సిలిండర్ మీదనే పూరీలు అయితే వేసేసిన. సో పొయ్యి మీదనేమో మంచి చికెన్ అయితే వండిన. సో మొత్తానికైతే ఈ రోజన్నా మా హస్బెండ్తోని మంచి అంటే ఫ్యామిలీ అందరం కూర్చొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఈరోజన్నా తిందాము అని అనుకున్నా కానీ అనుకోకుండా అది కూడా కుదరకుండా పోయింది. సో మొత్తానికైతే చికెన్ రెడీ అయిపోయింది. సో వంటలు అయితే వేసేసిన. ఇప్పుడు టైం అయితే 8:30 అవుతుంది. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వస్తా అన్నారట. ఇంకా ఆయన తర్వాత తింటా అన్నాడు, లేట్ అయితే అన్నాడు. ఇక మాకైతే ఆకలి బాగా అయింది, తినేసిన. సో ఒకటి అనుకుంటే ఒకటి అయితే మొత్తానికైతే నా గుండె ఎట్లుంది లాగెట్లుంది. సో నెక్స్ట్ వ్లాగ్స్ ఎట్లాంటివి చేయాలి, వీడియోస్ ఎట్లాంటివి చేయాలని అయితే చెప్పుడు మర్చిపోకూరు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.